హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి కదండి. నేనైతే వినాయకుడిని ఇలా అలంకరించుకున్నాను. వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం కదండి. అందుకే ముందుగా నేను ఉండ్రాళ్ళు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత అన్ని ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర సదిరి కింద మా సెల్లార్లో వినాయకుడిని పెడుతున్నారు. అక్కడికి వెళ్ళామండి విగ్రహం పెడతాకి. ఏదో సింపుల్గా ఆడవాళ్ళం అందరం కలిసి మేము ఇలాగా బుజ్జిగా వినాయకుడిని అయితే పెట్టుకుంటామండి. విఘ్నాలను తొలగించి గణపతి మన కోరికలు తీర్చరంటారా, అలాగే మా అపార్ట్మెంట్లో అందరం కూడా పూజ చేసినప్పుడు ఏదైనా మా కోరిక తీరితే వినాయకుడిది విగ్రహం కొంటామని పంచి కొంటామని ఇలా అనేసి అయితే అనుకుంటాము. అలాగే మేము ప్రతి ఒక్కళ్ళం విగ్రహం అయితే కొంటాము. అంతకుముందు మేము లాస్ట్ ఇయర్ వేరే ఆవిడ, ఇప్పుడైతే వేరే వాళ్ళు కొన్నారు. ఇలా ఒకరొకరు చొప్పున నవధాన్యాలు వేసేసి విగ్రహం అయితే పెట్టేసామండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి. విగ్రహం ముందు అయితే మేము బుజ్జి గణపతిని కొన్నామని చెప్పాను కదండి రాత్రి, మీరు చూపిస్తానని. ఇదిగో ఇప్పుడైతే మేము తీసుకొచ్చాము. ఇదే గణపతి అండి మేము కొన్నది. ఎందుకో నచ్చి కొనాలనిపించి కొన్నామండి. చాలా బాగుంది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మా వినాయకుడు పందిరిలో అయితే మేము సరదాగా రోజు చిన్న చిన్న కార్యక్రమాలు అయితే చేస్తాము. అవి రోజు మీకు పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. గణపతిని పెట్టేశాక ఇంట్లో పూజ ఉంటుంది కదండి. మాకు పూజ చేసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇంట్లో పూజ చేసుకుని నేను మా గణపతిని అయితే ఇంట్లో ఇలా అయితే సెట్ చేసుకున్నానండి. మీరు ఎలా సెట్ చేసుకున్నారో, నా గణపతి ఎలా ఉన్నారో మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మేమైతే ఇలా పెట్టుకున్నామండి. మా గణపతిని ఒకసారి చూసేయండి.